హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం కంటే మన డబ్బుని మోసాల నుండి ఎలా కాపాడుకోవాలి అనే ఒక అత్యంత ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే కార్పొరేట్ గవర్నెన్స్ మరియు ఆడిట్ రిపోర్ట్స్. అసలు కార్పొరేట్ గవర్నెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే అది ఆ కంపెనీ ఓనర్స్ లేదా మేనేజ్మెంట్ యొక్క నిజాయితీని తెలుపుతుంది. కంపెనీని నడిపించే పద్ధతి ఎంత పారదర్శకంగా ఉంది, వాళ్ళు రూల్స్ని ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు, అలాగే మైనారిటీ షేర్ హోల్డర్స్ అయిన మనల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేదే కార్పొరేట్ గవర్నెన్స్. ఇక ఆడిట్ రిపోర్ట్స్ విషయానికి వస్తే ఇది కంపెనీకి ఇచ్చే ఒక జెన్యూన్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. కంపెనీ వాళ్ళు మాకింత లాభం వచ్చింది అని నంబర్స్ చూపిస్తారు, కానీ అది నిజమా కాదా అని చెక్ చేసి సర్టిఫై చేసేదే ఆడిటర్. ఈ ఆడిట్ రిపోర్ట్లో ఆడిటర్ క్లీన్ చిట్ ఇస్తే పర్వాలేదు, కానీ ఏవైనా క్వాలిఫికేషన్స్ అని రాసినా లేదా మేనేజ్మెంట్ మీద డౌట్స్ రేస్ చేసినా అక్కడేదో తేడా జరుగుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మనం కేవలం ప్రాఫిట్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తాం, కానీ సత్యం కంప్యూటర్ స్కామ్ లాంటి పెద్ద పెద్ద ఫ్రాడ్లు జరిగినప్పుడు నంబర్స్ బావున్నా కూడా మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ చాలా నష్టపోయారు. మంచి కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న కంపెనీల్లో స్కామ్స్ జరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి టాటా లేదా హెచ్డిఎఫ్సి లాంటి గ్రూప్స్ మీద ఇన్వెస్టర్స్కి అంత నమ్మకం ఉంటుంది. సో మీరొక స్టాక్ కొనే ముందు కేవలం ప్రాఫిట్ చూడకుండా ఆ కంపెనీ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ మరియు ఆడిట్ రిపోర్ట్లో ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా అని చూడటం చాలా అవసరం. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే స్టాక్ మార్కెట్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక చిన్న మాట, ఈ కంటెంట్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్తో కూడుకున్నవి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి.